పెళ్లి కొడుకు తండ్రి 50,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడు నాకు. 50,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడు నాకు. అలా వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా నా ప్రోగ్రాం పెట్టుకుని దాన్ని ఆడడం, మేము ఈ పాటలు పాడడం. ఒక సంవత్సర కాలంలో 20 లక్షల రూపాయలు నాకు అనుకోకుండా నా ఇంటికి చేరి నా మైండ్ సెట్ ఎప్పుడైతే మారిందో, అంటే నా డబ్బు అతని దగ్గర నుంచే రావాలని రూల్ ఏం లేదు, ఇది ప్రకృతి కదా. కానీ కర్మ సిద్ధాంతం అనేది ఉంది కదా. 3 నెలల క్రితం అతనే ఫోన్ చేసి, సార్ నేను రేపు జనవరి కల్లా మీ డబ్బు కట్టుకొని ఇస్తాను, నేను కొద్దిగా మోసపోయాను, ప్రసాద్ గారు ఇప్పటివరకు మీకు ఫోన్ చేయనందుకు క్షమించండి అన్నాడు. ఎక్కడ మార్చాను నేను? ఇక్కడ ఏం మార్చాను? పోయిని అనడం మానేసి వస్తాయి. అర్థమైందా? తదాస్తు దేవతల యొక్క పవర్ మనకి తెలియదు. ఈజీగా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడేస్తూ ఉంటాం, ఈజీగా అనమాట. అందుకని దయచేసి ఎవరు ఎప్పుడు ఎక్కడ మాధవ పార్కులో కూడా అలాంటి వాడు పలకరించి ఎలా ఉన్నారు అని అడిగితే ఇలాగే సమాధానం చెప్పమని కోరుతూ